Adab. Welcome to Vivel Ultra Pro D3. Enjoy Mari. Last episode గుర్తుంది కదండి? ఎలా మర్చిపోతామండి. మాస్టర్ కంటెస్టెంట్ రౌండ్. మన మాస్టర్స్ అందరూ మొట్టమొదటిసారి మన స్టేజ్ పైన, మన D3 స్టేజ్ పైన దొమ్ము దులిపి దంచుకొట్టి మనం అందరూ ఎంజాయ్ చేసేలాగా మన ఎంజాయ్ మాడి క్యాప్షన్ కి తగ్గట్టుగా పర్ఫామ్ చేశారు. ఈ రోజు డబుల్ ధమాకా ఉంటుందండి. అంటే నిన్న పర్ఫామ్ చేసినటువంటి మాస్టర్స్ మరొక్కసారి వేరొక కంటెస్టెంట్ తో కలిసి పర్ఫామ్ చేస్తారండి. అండ్ గుర్తుంచుకోండి, ఈ రోజు డెస్టినీ డిసైడ్ చేసే డే అండి. 11 మంది కంటెస్టెంట్స్ లో ఒక్కరికి మనం ఈరోజు గుడ్ బై చెప్పేస్తాం. ఎవరవుతారో తెలియదు. ఒకవేళ జానీ మాస్టర్ కంటెస్టెంట్ ఎలిమినేషన్ ని ఫేస్ చేస్తే మనం జానీ మాస్టర్ కి కూడా గుడ్ బై చెప్పొచ్చు. సో చాలా థ్రిల్లింగ్ గా ఉండబోతుంది. బట్ అట్ ద సేమ్ టైం కొద్దిగా టెన్షన్ కూడా ఉండబోతుందండి. ముందుగా మన మాస్టర్స్ కి అండ్ మన అల్టిమేట్ గురుకి స్వాగతం చెప్పిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది వన్ అండ్ ఓన్లీ రేఖా ప్రకాష్ మ్యామ్, వెల్కమ్ టు ద షో. ఇక మాస్టర్స్ కి హలో చెప్తాం అండి. ఒక్కొక్కరు ఒక్కొక్క గెటప్ లో మెరిసిపోతున్నారు. పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ హీరో వచ్చాడండి. ఎవరి దొంగ, మనసులు దోచే దొంగ మా సత్య మాస్టర్ కి హలో అండ్ వెల్కమ్. Hey boy, how are you man? Looking cool, yeah? Raghu master. Everandi handsome, looking very very handsome master. Welcome to the show. Sudhir master ki. Master, special step to meeku edana nachithe meer special step to cheptuntaru kada master. Nen kuda meekosam oka special step. Woo! Mee pooja kosam. Welcome to the show Kapil master. Mind blowing. What an inspiration. Wow. Sujata ma'am, ఆడవాళ్ళందరూ మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పమన్నారు, చెప్పేస్తాను. హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. వెల్కమ్ టు ది షో. ఎవరండి, ఎవరో కొత్త పర్సన్ వచ్చారు. అసలు మా జానీ మాస్టర్ అంటే ఇలా కర్చీఫ్ ఏదో కట్టుకుని రంగురంగుల చొక్కా వేసుకుని కొంచెం రగ్గడ్ గా డిఫరెంట్ గా ఉండేవారు. లేదు జానీ మాస్టర్ కర్చీఫ్ ఉంది యార్. మాస్టర్ నాకు ఒక డౌట్ మాస్టర్. జనరల్ గా ఎవరైనా కంటెస్టెంట్ మార్చారు అనుకుంటే ఓకే అనుకోవచ్చు. 2-3 కంటెస్టెంట్ మార్చారు, మీరు టోటల్ గ్రూపే మార్చారంట మాస్టర్. ఇట్లా గుస్సా పర్ఫెక్ట్ గురించి అంతే, అంతేనా? నచ్చకపోతే టోటల్ గ్రూప్ నే మార్చేశారు. ఇంకొకటి మాస్టర్, అంటే బాగా కొట్టడం వల్ల అలసిపోయి చెయ్యి అలా కట్టు కడతారు. నా స్టైల్, ఈ స్టైల్ అంతేనా? నేను అనుకున్న పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే అలా లేదు. బాగున్నారు మాస్టర్, సూపర్ మాస్టర్. మీరు సేమ్ డ్రెస్, ఆ టైప్ అరేబియన్ డ్రెస్ చేశారు కదా మేడం? అవును, మ్యాచింగ్ మ్యాచింగ్, క్యా బాత్. అన్నిటికంటే ముఖ్య విషయం అండి, ఈ రోజు రెడ్ రూమ్ డే అండి. రెడ్ రూమ్ లో మరొకసారి మా మాస్టర్స్ మనసు విప్పి మాట్లాడతారండి. అండ్ ఏ కంటెస్టెంట్ అయితే వాళ్ళు ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారో వారు నామినేట్ చేస్తారు. సో మాస్టర్ల ఒపీనియన్ తీసుకున్న తర్వాత మా అల్టిమేట్ గురు మా రేఖ ప్రకాష్ మ్యామ్ జెన్యూన్ గా అనిపిస్తే ఓకే, లేదంటే తిరిగి రాస్తారు జడ్జిమెంట్. అంతేనా మ్యామ్? సో ఈ రోజు 5 కంటెస్టెంట్స్ మాత్రమే పర్ఫార్మెన్స్ ఇస్తారండి. ఇక ఈ 5 పర్ఫార్మర్స్ లో ఎవరైతే ది బెస్ట్ పర్ఫార్మర్ గా నిలుస్తారో, ఎవరైతే ఇవాల్టికి బెస్ట్ పర్ఫార్మర్ గా నిలుస్తారో వారికి వివెల్ అల్ట్రా ప్రో D3 తరపున 10,000 రూపీస్ చెక్ ప్రెజెంట్ చేయడం జరుగుతుందండి. అండ్ ఎవరు ఆ చెక్ గెలుస్తారో గెస్ట్ చేస్తే, అంటే మీలో ఎవరు గెస్ట్ చేసి కరెక్ట్ SMS పంపిస్తే వారికి లక్కీ విన్నర్ కి మా వివెల్ అల్ట్రా ప్రో D3 తరపున ఒక గిఫ్ట్ హంప పంపిస్తామండి. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ లెట్స్ స్టార్ట్ మాస్టర్ అండ్ కంటెస్టెంట్ రౌండ్. మాస్టర్ అండ్ కంటెస్టెంట్ రౌండ్ ని శురువాత్ చేయడానికి శుభప్రదంగా లేడీ డైనమిక్ డాన్సర్ రాబోతున్నారండి, మా సుజాత మ్యామ్. అండ్ సుజాత మ్యామ్ ఈ రోజు ప్రేమ్ గోపాల్ తో పర్ఫార్మ్ చేయబోతున్నారండి. నీలా
డాక్టర్ మా బాబుకి ఏమైంది డాక్టర్? చెప్పండి డాక్టర్, చెప్పండి డాక్టర్, మా బాబుకి ఏమైంది చెప్పండి. ఐఎమ్ సారీ, హెల్మెట్ వాడుంటే మీ బాబు ప్రాణాలను కాపాడేవాడిని. चलो let's start with Sudhir Master. మంచి మెసేజ్ తో కూడిన పర్ఫార్మెన్స్ ఇచ్చారు, చాలా బాగుంది. ప్రేమ్ గోపాల్ చాలా బాగా చేసావు, కానీ డాన్స్ తగ్గినట్టు అనిపించింది. అంటే డాన్స్ పార్ట్ తగ్గింది అనిపించింది. అంటే ఆ గ్రూప్ ఎంటర్ అయ్యేప్పుడే అక్కడ యూస్ చేసుకుంటే బాగుండేది అనిపించింది. అంటే గ్రూప్ తో ఇంకా డాన్స్ పార్ట్ తగ్గింది. ఓవరాల్ గా కాన్సెప్ట్ మాత్రం సాలిడ్ ఉంది, సూపర్. రఘు మాస్టర్. సుజాత మాస్టర్ చాలా 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 సూపర్గా ఉంది. ఎందుకంటే రియల్ గా ఏదో మదర్ సెంటిమెంట్ సాంగ్ చాలా టచ్ అయిపోయింది. యాక్చువల్ గా చూస్తుంటే కాన్సెప్ట్ లోకి నేను అలా ఇన్వాల్వ్ అయిపోయాను. ఇప్పుడున్న యూత్ కి మెసేజ్ ఇవ్వడానికి ఒక నైస్ కాన్సెప్ట్ తోటి ముందుకెళ్ళారు. అండ్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్.
ప్రేమ్ యా సూపర్. సత్య మాస్టర్ ఇంత మంచి సెంటిమెంట్ ఎపిసోడ్ చూపించిన తర్వాత కూడా ఈ గ్రీన్ నొక్కకపోతే తీసేయడం వేస్ట్. సో మచ్. నేను 200cc కొన్నాను, ఇప్పుడు ఒక్కసారి కూడా హెల్మెట్ పెట్టుకోలేదు. 2 years అవుతుంది ఉంది, బట్ ఈ రోజు నుంచి డెఫినెట్ గా వాడతాను. ప్లీజ్ డూ దట్. ఈ రోజు నుంచి మీ గురించి, మీ కాన్సెప్ట్ గురించి థాంక్యూ. మారిన మనిషిని. జానీ మాస్టర్ థాంక్యూ మాస్టర్. యాక్చువల్లీ నేను కాళ్ళు ఎవరికి మొక్కను, నన్ను క్షమించండి, కానీ సెకండ్ సూపర్. ఎందుకంటే నా ఫ్రెండ్ కూడా సిరాజ్ అని చెప్పి సౌదీలో హెల్మెట్ ఇక్కడ ప్రాబ్లం, అతను బెల్ట్ పెట్టుకోలేదు. బెల్ట్ పెట్టుకోకుండా సేమ్ యాక్సిడెంట్ జరిగి చనిపోయినాడు. అది అతను నేను చూడలేకపోయినా అక్కడే పూడ్చిపెట్టారు. సో ఈ మెసేజ్ ఈమె ఇచ్చిన మేడం గారు ఇచ్చిన మెసేజ్ 100% టోటల్ ఎవరెవరు ఉన్నారు ఈ భూమి మీద బతికి ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ దీన్ని యాక్సెప్ట్ చేయండి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ మీకు హ్యాట్స్ ఆఫ్. సూపర్. థాంక్యూ మాస్టర్. కపిల్ మాస్టర్ ఈ సాంగ్ ని జడ్జిమెంట్ మా యాక్చువల్ ఒపీనియన్ కూడా మా వాళ్ళ కాదు, మా ప్రిన్సిపల్ మా మేడం తను యాక్సెప్ట్ సుజాత మ్యామ్. థాంక్యూ. విల్ టేక్ ఇట్ యాస్ గ్రీన్ లైట్. రేఖం ప్రపంచంలో ఎక్కడన్నా ఫెయిలే అవ్వని ఒక సెంటిమెంట్ మదర్ సెంటిమెంట్. మీరు ఎక్కడ తీసుకున్నా ఫెయిల్ అవ్వదు, కానీ ఎలిమినేషన్ రౌండ్ ఇది. డాన్స్ అనే కాన్సెప్ట్ వల్ల నాకెక్కడ డాన్స్ కనపడలే. యాజ్ అ కాన్సెప్ట్ సూపర్ డూపర్ హిట్ పిక్చర్. D3 కాదు. థ్యాంక్ యూ. అందరి హార్ట్ ని టచ్ చేసినటువంటి పర్ఫార్మెన్స్ అండి. మరి ఈ రోజు ఈ ప్రేమ్ గోపాలుడు 10,000 కొట్టేస్తాడు అనిపిస్తే స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్ కి SMS చేయండి. మీ గెస్ కరెక్ట్ అయి ప్రేమ్ గోపాల్ 10,000 గెలిస్తే మీరు గెలుస్తారు వివెల్ అల్ట్రా ప్రో D3 తరపున గిఫ్ట్ హ్యాంపర్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ ఆల్ లక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. మాస్టర్ కంటెస్టెంట్ రౌండ్ లో మరొకసారి మనల్ని స్పెల్ బౌండ్ చేయడానికి ఒక సూపర్ స్టార్ రాబోతున్నారండి, మన సత్య మాస్టర్. చప్పలతో మాస్టర్ సత్యకి అండ్ రాజేశ్వర్ కి స్వాగతం. अलीफ लैला ओ हसीन कमला दिल मुहार दिला राव रंगीला नजर अबदला नी फिगर अबदला युवनरा लगला हॉट फॉर्मूला माशा माशा अल्लाह परवान अंबरल्ला नी गलोन तड़सा इल्ला सो अब्दुल्ला इनु लबतु दिल्ला ई रात नी तो यल्ला गिल्ला सैरा ओ अलीफ लैला ओ हसीन कमला दिल मुहार दिल्ला राव रंगीला नजर
ఇలా खूबसूरत नाच के कसी कसी हली मुला शराबेली कहा कहा तपिंचके मेरी मुझको चाटना कहाँ पना నేను జవానీ ఏలనా కిందులాటలోనా కించంత గాయమైన అందాల గంగ యుద్ధం మాషాల్లాహ్ చష్మే బద్దూర్. థ్యాంక్ యూ. చలో మరి ఇక్కడ నుంచి ఏమంటారు చూద్దాం. కళ్ళ జోడు పెట్టుకున్న కపిల్ మాస్టర్. మనది ఏ రాజ్యం మనది? ఆఫ్ఘనిస్తాన్. చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు. చాలా జాగ్రత్తగా ఉండాలి మాస్టర్. సూపర్. థ్యాంక్ యూ సార్. సుజాతమ్మ. Voice really beautiful. సత్య మాస్టర్ గారు రియల్లీ ఫంటాస్టిక్. మీ స్టైల్ కానివ్వండి. రాజేశ్వరి గురించి చెప్పాలంటే నేనేం చెప్పలేను. నేను ఇంతకు ముందే చెప్పేసాను. తను ఎలాగన్నా వాడుకోవచ్చు, ఎలాగన్నా ఆడేయవచ్చు, ఎలాగన్నా తన్ని we can mold her. She's an excellent dancer. Amazing. Rajeshwari. Really superb. Voice really well done. Johnny Master. ఆ వేవ్ మూమెంట్ ఉంది సార్, అది నాన్సింగ్ పడింది ఫస్ట్. నెక్స్ట్ ఇంకొకటి అరేబియన్ డ్రెస్ వేసినంత మాత్రాన ఆ డాన్స్ వచ్చేస్తుంది అనేది కరెక్ట్ కాదు. ఓకే మీరు ట్రై చేశారు, మీరు తప్పుగా ఉండలేదు, బాగా చేశారు, కానీ అరేబియన్ డాన్స్ రాలేదు. రెడ్ రూమ్ చాలా గర్మా గరం ఉండబోతుందండి. ఐ కెన్ గెస్ ఇట్. ఎనీవేస్ సుధీర్ మాస్టర్. సాంగ్ కి కరెక్ట్ ఫీల్, అట్మాస్ఫియర్ కరెక్ట్ గా ఉంది. నాకు మాత్రం నచ్చింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుధీర్. రఘు మాస్టర్. నేనైతే ఫస్ట్ సత్య మాస్టర్ కి సూపర్ అనాలనుకుంటున్నాను. సెకండ్ బాయ్స్ రాజేశ్వరి చేస్తుందని అందరికీ తెలుసు. సో షీ డిడ్ వెల్ అంటే నాట్ వెల్, ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్. బాయ్స్ ఆర్ రియల్లీ సూపర్. అంటే ఎక్కడన్నా నేను ఏమైనా దొరుకుతారేమో అని చూశాను, దొరకలేదు. అలాగే చూస్తారు మాస్టర్. అంటే నార్మల్ గా దొరుకుతారా అంటే ఈ సీట్ లో కూర్చున్న తర్వాత అదే కదా ఎతికేది. లేదు, యూ ఆర్ రియల్లీ సూపర్. యూ పీపుల్ ఆర్ వెరీ వెరీ నైస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. हमारे गुरु జానీ గారు, అరేబియన్ స్టైల్ అన్నారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అరేబియన్ స్టైల్? రెచ్చిపోలో ఆల్రెడీ ఒక సాంగ్ చేశాను మేడం. అరేబియన్ ఇస్ బేసికలీ ఎ బెల్లీ డాన్స్. యా మేడం, సేమ్ అదే మేడం. ఎక్సెప్ట్ బెల్లీ, దెర్ ఇస్ నో అదర్ మూమెంట్స్ ఆర్ ఇన్ అరేబియన్ స్టైల్. తను ఒకవేళ అలాగే కంపోజ్ చేసేసి ఉంటే ఇట్ ఈస్ రిపీట్ ఫర్ దెమ్. ఎందుకంటే హిప్తో ఆల్రెడీ చేసేసింది అమ్మాయి, పూజ చేసింది. సో he will be repeating and he will be copying somebody's else style. So that is the reason maybe he must have composed as a dance form. So that cannot be a red light. Please, green light now cut. మీ అబ్బాయి మంచోడు, మీరు చెప్పిన వెంటనే వినేస్తాడు. అంతే ఉన్నాయి, నిజం. అంతే ఆ మూమెంట్స్ ఇట్స్ వెరీ రిస్ట్రిక్టెడ్ కైండ్ ఆఫ్ స్టైల్.
అది కూడా వాళ్ళు ఏదో లాగుతూ మెల్లగా తిప్పుతూ చేతులు ఎప్పుడు పైన ఉంటాయి. ఇట్స్ అ వెరీ 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 నార్మల్ కైండ్ ఆఫ్ ఎ డాన్స్. అరబియన్ అనే దానికి ఒక పర్టికులర్ హెవీ స్టైల్ లేదు దానిలో. సో ఈ కాస్ట్యూమ్స్ వేసి ఆ సాంగ్ తీసుకొచ్చి చేయాలంటే కొంచెం మసాలా ఉండాలి, లేకపోతే పాప మసాలా వేసాడు బాగా మసాలా. సో నాది మాత్రం ఒకే ఒక కోరిక సత్య గారికి, కానీ ఫస్ట్ కాంప్లిమెంట్. బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ, నిజంగానే బాయ్స్ చాలా బాగా చేశారు. రిక్వెస్ట్, తను మళ్ళీ నాకు తనలాగే కనిపిస్తోంది, అలాగని రిపీట్ అవుతున్నాయని కూడా చెప్పట్లేదు. ఎంటైర్లీ డిఫరెంట్లీ యూ హ్యావ్ డన్ ఇట్. కానీ తనకి అది నార్మల్ అయిపోతుంది. అంటే అంత మంచి డాన్సర్ కనుక ఇంకేదైనా వెరైటీ చూపిస్తారేమో అని ఒక ఆశ. ఆల్ ద బెస్ట్ అండ్ ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి ఈ రోజు 10,000 మళ్ళీ మా చిన్న రాక్షసి కొట్టేస్తుందేమో అనిపిస్తుంది. సో 10,000 రూపాయలు రాజేశ్వరికి వస్తాయి అని మీకు అనిపిస్తే మీ గెస్ కరెక్ట్ అయితే కనుక మీరు గెలుచుకుంటారు. వివేల్ అల్ట్రాప్రో D3 నుంచి ఒక గిఫ్ట్ హ్యాంపర్. సో స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్స్ కి SMS పంపించండి వెంటనే. ట్రై యువర్ లక్. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. సో మాస్టర్ అండ్ కంటెస్టెంట్ రౌండ్ లో మరొక స్పెక్టాక్యులర్ పర్ఫార్మెన్స్ చూద్దామా? అయితే పిలిచేద్దాం సుధీర్ మాస్టర్ ని. చప్పట్లతో స్వాగతం సుధీర్ మాస్టర్ విత్ హిస్ కంటెస్టెంట్ చిన్న. కదిలిందో ఎవడికి విడుదో కడులిందో ముదురందో గడుసందో తోడికేను ముసుకుందో ఉప్పు కప్పు రంగు కలుపునుందో విడిలుకు చూసి మోసపోతుందో ఎదవందో పడవందో వలలో పడకందో కమో మోస్ట్ కన్నింగో కమో మస్త్ టైమింగో కమో రైట్లలో రంగు అయ్యో కమో కోస్తలలో కింగు కమో మార్చెతన రంగు కమో పక్కా ప్లానింగ్ అయ్యో మిస్టర్ పర్ఫెక్ట్ ఈజ్ మిస్టర్ పర్ఫెక్ట్ లెట్స్ సీ వెన్ యు మిస్టర్ పర్ఫెక్ట్ ఈజ్ మిస్టర్ పర్ఫెక్ట్ లెట్స్ సీ వెన్ యు సందు దొరికిందో అరియబో సాంబో రేకిండి పంబో విన్య పాలి మేనకో రంబో మిస్టర్ పర్ఫెక్ట్ ఈజ్ మిస్టర్ పర్ఫెక్ట్ లెట్స్ సీ వెన్ యు మిస్టర్ పర్ఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ నా దగ్గర ఏ రెడ్ లైట్ లేదు, గ్రీన్ లైట్ లేదు. సో super master, I just enjoyed it like anything. Thank you so much. చిన్న సూపర్ చిన్న. ఎప్పుడు కొడతావు
తీసుకో చిన్న 10,000 ఈసారి కొట్టేసేయి. లాస్ట్ టైం అడిగాను కదా నిన్ను 10,000 ఎప్పుడైనా చూసావా చిన్న అంటే 10,000 ఎప్పుడైనా సంపాదించావా నీ చేతిలో చూసావా అంటే లేదని చెప్పావు కదా. ఎంత మాక్సిమం చూసావు మనీ? 6,000 ఏం చేసావు? బట్టలా ఫుడ్కి మాక్సిమం 6,000 చూసా అంతే. 10,000 ఎప్పుడు చూడలేదు కదా. నాకెందుకు ఈరోజు చూస్తా అనిపిస్తుంది చిన్న. రఘు మాస్టర్ చాలా బాగుంది. అంటే మీ కొరియోగ్రఫీ జనరల్ గా నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఈ సాంగ్ లో అంటే చిన్న చాలా బాగా చేశాడు, చాలా బాగా చేశాడు. అండ్ యు ఆర్ లుకింగ్ లైక్ మ్యాచో మ్యాన్. సాయి సుధీర్ మాస్టర్. అండ్ ఐ వాంట్ టు ఎంకరేజ్ చిన్న, ఎందుకంటే చిన్నని ఇంకా తీసుకురావాలి. ఐ వాంట్ టు థ్యాంక్ రియల్లీ ఐ వాంట్ టు థ్యాంక్ శ్యామ్ ప్రసాద్ గారు. చిన్నకి ఆపర్చునిటీ ఇచ్చి ఈ ప్లాట్ఫామ్ మీద తనేంటో ప్రూవ్ చేసుకుంటూ స్లోగా ఎదగాలి, ఎంతో పైకి రావాలి అని కోరుకుంటాను. అలానే శ్యామ్ ప్రసాద్ గారికి చాలా థ్యాంక్స్ అతనికి. మా సత్య మాస్టర్ ఆల్రెడీ మన డి నుంచి ఒక హీరో వెళ్ళిపోయాడు, చైతన్య సెకండ్ హీరో. నెక్స్ట్ డి నుంచి వెళ్ళే హీరో తినే. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సార్. మన డి ప్రోగ్రామ్ నుంచి చాలా మంది చాలా మంచి ప్లేసెస్కి వెళ్ళారు, ఇతను కూడా వెళ్తాడని. అలా సుధీర్ మాస్టర్ కూడా మంచి కొరియోగ్రాఫర్కి పేరు తెచ్చుకుంటారని అందరూ కోరుకుంటున్నాం. నెక్స్ట్ వీళ్ళిద్దరు కాంబినేషన్ పర్ఫెక్ట్, సాంగ్ పర్ఫెక్ట్, ఈ సిచ్యుయేషన్ లో అది చేయడం పర్ఫెక్ట్, ఆల్మోస్ట్ మొత్తం కూడా పర్ఫెక్ట్, అంత బాగుంది. అందుకని వీళ్ళకి పేరు మిస్టర్ పర్ఫెక్ట్. జానీ మాస్టర్ చిన్న చాలా మంచి, ఇంత ముందు కంటే ఇప్పుడు ఎనర్జీ ఇంకా పెంచావు, చాలా బాగుంది ఎనర్జీ, స్టైలిష్ కూడా ఉంది, బాగా వేస్తున్నావు. ఇంకా నేను బాగా ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు, నువ్వు మాత్రం సూపర్. ఓకే, కాకపోతే సాయి మాస్టర్ ఇంకా దీన్ని ఇంకా కొరియోగ్రఫీ ఇంకా బాగా చేయొచ్చు అని నా ఒపీనియన్. తర్వాత క్లమ్జీ ఎక్కువ, క్లమ్జీ సారీ. సుజాత సుధీర్ మాస్టర్ చాలా క్యూట్ గా ఉంది మీ మూమెంట్స్. యాక్చువల్గా వెరీ స్టైలిష్ ఇట్ వాజ్. చాలా స్టార్టింగ్ కానీ ఆ చైర్లో కూర్చోవడం, ఆ స్టైల్ చేయడం అందరూ ఒకేలాగా, ఇట్స్ రియల్లీ క్యూట్ స్టార్టింగ్. చాలా క్యూట్ గా స్టార్ట్ చేశారు, బాయ్స్ కూడా చాలా బాగా చేశారు. చిన్న సూపర్ చిన్న. కపిల్ మాస్టర్ డాక్టర్ గారు కొంచెం నవ్వచ్చు కదండి డాన్స్ చేసేప్పుడు. నవ్వారండి, అదే మరి ముదురు కదా. చిన్న చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది చిన్న నీలో. గుడ్, వెరీ గుడ్, గో హెడ్ అండ్ ఆల్ ది బెస్ట్. సుధీర్ మాస్టర్ నైస్ కంపోజింగ్. మరి రేఖ మ్యామ్ ఏమంటారు? మ్యామ్ మీరు ఎప్పుడు ఇప్పటి వరకు ఏ సినిమాలో చూడలేదు మేము ఇలా తొడగొట్టడం. నిజంగా ఇది కొత్త స్టైల్ రా బాబు. ఫ్యాంటాస్టిక్ ఎనర్జీ, బ్యూటిఫుల్ ఎనర్జీ, కళ్ళకి పండగగా ఉంది మీ ఇంప్రూవ్మెంట్. సత్య మాస్టర్ అన్నట్టుగా డెఫినెట్ గా నువ్వు హీరోవే, ఎవరు హీరో గ్యారంటీగా అయిపోతావు. సుధీర్ మాస్టర్ సారీ అండి, వాడి ముందర మీరు కనపడలే, ఇంత పెద్ద పర్సనాలిటీ కనపడలేదు. అబ్బే తినేసాడు, అంతేనా? టేక్ ఓవర్ చేశాడు. యాక్చువల్లీ దట్ ఈస్ బ్యూటీ. చేయించారు వాడి చాలా ఫ్యాంటాస్టిక్. అవన్నీ గురువుకి వెళ్తాయి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ యాజ్ గురు, అంత మంచి గురువు దొరికినందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ. ఐఎమ్ వెరీ ఫ్యాంటాస్టిక్ కొరియోగ్రాఫర్, చాలా బాగుంది. ఈరోజు ఏమైనా రెడ్ మూల్ మీరు తీసుకున్నారేంటి?
మీరు విజిల్ వేస్తుంటే చెవులు పగిలిపోతున్నాయి. మామూలుగా వేయట్లేదు దేవుడా. మా చిన్న 6 కంటే ఎక్కువ క్యాష్ చేతిలో పట్టుకోలేదండి. బట్ నాకు ఎందుకు అనిపిస్తుంది 10,000 చెక్ ఈ రోజు పట్టేసుకుంటాడని, కొట్టేస్తాడని అనిపిస్తుందండి. మీకు అనిపిస్తుందా? అయితే స్క్రోల్ అవుతున్న నంబర్ కి వెంటనే పేరు పెట్టి SMS చేసేయండి. బికాస్ మీరు గెలుచుకుంటారు. మీ గెస్ కరెక్ట్ అయ్యి చిన్న 10,000 గెలిస్తే వివేల్ అల్ట్రా ప్రో D3 తరపున మీరు గెలుచుకుంటారు గిఫ్ట్ హ్యాంపర్. I wish you all the best and I wish you every luck in the universe. Thank you, future hero. మాస్టర్ కంటెస్టెంట్ రౌండ్ లో హర్నాథ్ రెడ్డి లాస్ట్ ఎపిసోడ్ లో 10,000 గెలుచుకున్నాడండి. మరి అదే పవర్ కంటిన్యూ అవుతుందా లేదా? నెక్స్ట్ కంటెస్టెంట్ తో పాటు కపిల్ మాస్టర్ పర్ఫార్మ్ చేసినప్పుడు చూద్దాం. So put your hands together for Kapil Master and Pooja. సుజాత. పూజ కొంచెం డల్ గానే ఉన్నాం ఇవాళ. సో డల్, లుకింగ్ సో డల్. బట్ బాయ్స్ ఈ కోఆర్డినేషన్, ద సాంగ్ ఇస్ రియల్లీ అ వెరీ గుడ్ సాంగ్. సో యూ హావ్ డన్ అ గుడ్ జాబ్ ఇన్ దట్. కపిల్ మాస్టర్ గారు మీ ఎంట్రీ బాగుంది. సో ఐ లైక్ దట్, గుడ్ పర్ఫార్మెన్స్. జానీ మాస్టర్. Fight?
రెండు లే కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయి. నెక్స్ట్ కపిల్ ఎంట్రీ సూపర్, ఆ బ్లాస్టింగ్ చాలా బాగుంది. ఇది ఫుల్ ఎనర్జీ సాంగ్, ఎనర్జీ టోటల్ తగ్గింది అమ్మాయి దగ్గర. అండ్ కపిల్ దగ్గర అది ఎక్కువలో అయినా తగ్గింది అది కూడా. సో దానికి రెడ్ లైట్. బాగుంది బాగాలేదు. సత్య మాస్టర్ సాంగ్ అంతా ఓవరాల్ గా బాగుంది. స్మాల్ మిస్టేక్స్. అంటే పూజ దిగేటప్పుడు ఆ కోరస్ ఉంది, ఫీమేల్ కోరస్, తను పాడాలి, కంపల్సరీ పాడాలి. అది తప్ప మిగతా అంతా బాగుంది. నెక్స్ట్ టైం నేను చేశాను మాస్టర్. అదే భయ్యా, ఎందుకంటే అందరిలాగా నాకు కూడా చేయాలని నాకు చాలా ఇంటెన్షన్ ఉంది. కానీ ఎక్కువ చేస్తే మళ్ళీ నేను రేపు ఇక్కడ ఉండలేను. గిడ్డినెస్ ఏంటంటే టోటల్ బెడ్ రెస్ట్ అగైన్ 6 months. మీ గురించి మాకు తెలుసు, మీరు సాంగ్స్ కి వచ్చినప్పుడు ఎంత ఎనర్జీగా ఉంటారో మేము అందరం కలిసి చేసాం కాబట్టి తెలుసు. కాబట్టి చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాము. సమ్ ప్రాబ్లం వలన చేయలేదని మా అందరికీ కూడా తెలుసు. కానీ తెలియని వాళ్ళు అందరూ చేస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అవును, మాస్టర్స్ అంటే ఇలా చేయాలని చాలా తప్పన ఉంది. కానీ లేదు. నెక్స్ట్ టైం నేను చెప్పాను, ఇంతమందికి చెప్పాను, డూ ఆర్ డై, దిస్ ఈజ్ నా లాస్ట్ టైం ఏమనుకుంటున్నాను. ఏంటంటే ఇది చేస్తాను, లేదంటే ఇక్కడే ఏమైనా జరుగుతుంది. 100% నేను కంపల్సరీ నేను చేస్తాను. నువ్వు చేయగలవు భయ్యా. నెక్స్ట్ టైం నో పెయిన్ కపిల్ యు ఆర్ సూపర్ డాన్సర్, నాకు తెలుసు. ఎందుకంటే నేను డాన్సర్కి పోయినప్పుడు ఒక ఆర్యా ఫస్ట్ సాంగ్కి వెళ్ళినప్పుడు తక్కదింతం నాకు మూమెంట్స్ నేర్పించినారు ఆయన. ఇట్లా కాదు, ఈ టైమింగ్ పట్టి ఈ టైమింగ్ నువ్వు సూపర్ భయ్యా. నేను అర్థం చేసుకున్నా దాన్ని, అందుకే చెప్తున్నాను అంతే. అంతేగాని నీ ఒపీనియన్ కరెక్టే మాస్టర్, నో ప్రాబ్లం. నీ ఒపీనియన్ నేను మంచి, అంతేగాని ఇంకా హట్ చేస్తే సారీ. నో సారీ అలా ఏం లేదు, హట్ ఏం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్ యువర్ అడ్వైస్. మాస్టర్ కొంచెం ఎమోషనల్ అవుతున్నారు. లెట్స్ మూవ్ ఆన్. రఘు మాస్టర్. కపిల్ మాస్టర్ మా అందరికి యాక్చువల్ గా సార్. అవునా? ఆయన చేస్తే మేమే భయపడేవాళ్ళం. అంటే దాట్ మచ్ బ్రాడ్, అంత బ్రాడ్ ఉండేవి ఆయన మూమెంట్స్. కానీ అవి మేము సాంగ్ షూటింగ్కి వెళ్ళినప్పుడల్లా మేము కపిల్ని చూసి ఎప్పుడు ఇన్స్పైర్ అయ్యేవాళ్ళం. అంటే అంత బ్రాడ్గా ఎందుకు చేస్తాడు అని. కానీ అంత బ్రాడ్నెస్ ఆయనలో ఉంది, అది మాకు అందరికి తెలుసు. మేబీ ఈ గాట్ ఎ స్పాండిలైటిస్, సో దాట్స్ వై చిన్న నిరాశ పరిచినా పర్లేదు. ఐ నో కపిల్ యు ఆర్ ద బెస్ట్ వన్. సో ఫర్ పూజ ఐ కెన్ గివ్ దిస్. సుధీర్ మాస్టర్. డాక్టర్. We need a doctor. And one more thing, boys excellent. Okay, boys. All the boys, come. Super boys. కపిల్ సార్ గురించి అయితే చెప్పేశారు, మేము చెప్పాల్సిన అవసరం లేదు. సో సాంగ్ వరకు వస్తే కొరియోగ్రఫీ సూపర్ ఉంది, చాలా బాగుంది కొరియోగ్రఫీ. బాయ్స్ కరెక్ట్గా చేశారు ఆ ప్యాడింగ్. కానీ పూజ విషయంలో, పూజ నీది లాస్ట్ టైం మనం చూసిన మయ్య సాంగ్కి ఈ సాంగ్కి ఎనర్జీ తగ్గింది 100%. మిగతాదంతా చాలా బాగుంది. కొరియోగ్రఫీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొరియోగ్రఫీ చాలా బాగుంది ఆ సాంగ్కి, కరెక్ట్ కొరియోగ్రఫీ నాకైతే చాలా నచ్చింది. రేఖా మ్యామ్. సాంగ్ కి తగిన కొరియోగ్రఫీ కాదు. సాంగ్ ఇస్ డిమాండింగ్ మచ్ మోర్ హెవీనెస్ అండ్ విగరస్నెస్. అండ్ పూజ ఈరోజు మూడ్లో లేవా? నెక్స్ట్ టైం చేస్తున్నా. నెక్స్ట్ టైం నువ్వు బాగా చేస్తావని తెలుసు. ఈ సాంగ్కి ఏమైందని కదా అడుగుతున్నారు. అంటే జనరల్ గా ఒక చిన్న తప్పు చేస్తేనే గంటలు ఏడ్చావు. ఆ ప్యాషన్ అది నీ కళ్ళలో ఇప్పుడు కనిపించుంటే. What happened? Anybody can make out ఏదో జరిగింది అని కదా మ్యామ్? అదే కదా. The way you are answering it. సింపుల్. అంటే చెప్పానుగా, మంచి డాన్సర్స్ అబద్ధాలు ఆడలేరు. ఎందుకంటే ప్రూవ్ చేసేసారు ఒకసారి. దాని తర్వాత ఏదో జరుగుతుంటే ఏదో జరుగుతుంది, ఎక్కడో ఏదో సమ్వేర్ సంథింగ్ ఇస్ రాంగ్. సో ఆ రాంగ్ ఈరోజు పూజలో కనపడుతుంది. ఏం పూజ?
ఈ 10,000 మిస్ అయ్యాయని కోపంగా ఉందా? అలాంటిది లేదు కదా. Next time I will try my very best, ma'am. All the best. పూజ పర్ఫార్మెన్స్ ఈరోజు ఇంప్రెస్ చేసేలా ఉంది, పర్వాలేదు, మిగతా వాళ్ళకంటే బెటరే, 10,000 గెలవచ్చు అనిపిస్తే వెంటనే SMS చేయండి స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్స్ కి. మీ గెస్ కరెక్ట్ అయితే పూజ 10,000 గెలిస్తే మీరు గెలుచుకుంటారు వివేల్ అల్ట్రా ప్రో D3 తరపున గిఫ్ట్ హ్యాంపర్. ఇక మాస్టర్ అండ్ కంటెస్టెంట్ రౌండ్ లో పర్ఫార్మ్ చేయడానికి రఘు మాస్టర్ సోలోగా రాబోతున్నారండి. అదేంటి కంటెస్టెంట్ ఎందుకు రావట్లేదు అంటారా? దానికి ఒక కారణం ఉందండి. ఈరోజు మార్నింగ్ రిహార్సల్స్ చేస్తుంటే సత్యనారాయణ రఘు మాస్టర్ కంటెస్టెంట్ సత్యకి సెవ్వేర్ గా దెబ్బ తగిలేదండి. సో కాలు ఇంతగా వాచిపోయింది. సో అపోలో హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ జరుగుతోందండి. ఇప్పటికైతే నడిచే పరిస్థితుల్లో కూడా లేడు. సో ఇప్పటికిప్పుడు మాస్టర్ డెసిజన్ తీసుకుని కంటెస్టెంట్ బాధ్యతను కూడా తన షోల్డర్స్ మీద వేసుకుని తన సోలోగా అంటే డాన్సర్స్ తో కలిసి తన సోలో పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రాబోతున్నాడండి. సో సత్యాన్ని కూడా మనం రఘు మాస్టర్ లో చూద్దాం ఈరోజు. మీరు మధ్యలో ఆగి అటు వెళ్ళిపోయారు కదా. సత్య మాస్టర్ వచ్చి కమాన్ కమాన్ అనే వరకు నాకు కాసేపటి వరకు అది మిస్టేక్ లా అనిపించలేదు, అది మూమెంట్ ఏమనుకో సీరియస్లీ. మాస్టర్ తన పార్ట్ మాత్రమే రిహార్స్ చేసి ఉన్నారు, కంప్లీట్ సాంగ్ రిహార్స్ చేయాలి. బట్ స్టిల్ ఏ మాస్టర్ మధ్యలో ఎక్కడికి వెళ్ళిపోయారు?
సత్య గుర్తుకొచ్చాడు, వెళ్ళిపోయాను. అయ్యో నీదే రాది అని. సో సత్య గుర్తొచ్చారు కాబట్టి ఇంకో సత్య వచ్చి గుర్తుకొద్దు మేమంతా ఉన్నా అని చెప్పారు. సో సత్య మాస్టర్తోనే స్టార్ట్ చేద్దాం. సత్య సార్ తను ఎలా చేస్తాడు అందరికీ తెలుసు, డెఫినెట్గా సూపర్ చేస్తాడు అతను. సత్య కంటెస్టెంట్కి అలా అవటం వల్ల మార్నింగ్ నుంచి డిస్టర్బ్గా ఉన్నాడు, తను డిస్టర్బ్ అయ్యాడు. అది పర్టికులర్గా నాకు తెలుసు కాబట్టి ఆ మూమెంట్ అలా ఉంది కాబట్టి నేను పరిగెత్తుకెళ్ళాను, నేను ఆపొద్దు అని. సుధీర్ మాస్టర్. సత్య లేకుండా కూడా రఘు మాస్టర్ కరెక్ట్గా ఆపరేట్ చేశారు సెంటర్లో. అంటే చూస్తుంటే కానీ కాంపిటీషన్ వైజ్కి వస్తే మరి కంటెస్టెంట్ చేయాలి 100%. నో ఎక్స్క్యూజ్. కాంపిటీషన్ అంటే కంటెస్టెంట్ ఉండాలి అది. సో అది మ్యామ్ చెప్తారు, వీలోబే. పర్ఫార్మెన్స్ మాత్రం రఘు మాస్టర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బాగుంది, కరెక్ట్గా ఆపరేట్ చేశారు, చాలా నచ్చింది. కపిల్ మాస్టర్. కంటెస్టెంట్ లేకున్నా పర్లేదు, ఈ బాయ్స్ కంటెస్టెంట్ లాగా ఉన్నారు. గుడ్, ఫెంటాస్టిక్. యాక్చువల్గా నేను చెప్పాలనుకున్నాను, బాను చెప్పేసింది. రఘు వెళ్ళిపోతుంటే అది కూడా ఒక మూమెంట్ కాన్సెప్ట్ ఏమో అది, తను వెళ్ళి అలా కూర్చోవడం. సో ఇట్ లుక్స్ లైక్ డాన్స్. రఘు నువ్వేం చేసినా కూడా నిజంగా మాస్టర్. ఐ రియల్లీ లైక్ యువర్ డాన్స్ అండ్ యువర్ యాటిట్యూడ్ పర్సనల్ గానే. ఇట్స్ రియల్లీ సూపర్. అది వెళ్ళింది కూడా నాకు డాన్స్ అనిపించింది. అండ్ ఎస్పెషలీ బాయ్స్, రియల్లీ సూపర్ బాయ్స్. అండ్ సత్య మాస్టర్ గారు వెళ్ళి రఘు మాస్టర్ గారు చెప్పడం, ఇట్స్ రియల్లీ టచింగ్. రఘు యూఆర్ సూపర్. రఘు ఇక్కడ సూపర్ స్టార్ దగ్గరికి వెళ్దాం అండి. మా జానీ మాస్టర్. ఇది వెళ్ళిపోయింది కనపడలేదు అని అన్నారు, కాకపోతే అది నా వల్ల కాదని వెళ్ళిపోయింది అని చెప్పి క్లియర్ కనపడింది నాకైతే. ఇకపోతే మేడం చెప్పారు పృథ్వీ అప్పుడు ప్రాబ్లం అంటే ఇంజెక్షన్స్ 3 ఇంజెక్షన్స్ ఎక్కించుకొని పోయి చేశారు, అట్లాంటి పరిస్థితులు చేశారని చెప్పారు. సో అది బట్టి దీన్ని బట్టి నేను దీనికి జడ్జిమెంట్ ఇవ్వలేను, క్షమించండి మేడం. నేను నా కొడుకుతో అగ్రీ అవుతాను. ఫ్యామిలీ ఒకటి అని చెప్పాను కదండి. జడ్జిమెంట్ ఎవరికి ఇవ్వాలి? కంటెస్టెంట్ కావాలి, ఆయనకి జడ్జిమెంట్ అక్కర్లే. సో నో జడ్జిమెంట్. నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే, బీయింగ్ ఎ గురు, ఆ అబ్బాయికి ఏదో అయ్యింది, మీరు కంటిన్యూ చేశారు మీ పార్ట్. ఆ అబ్బాయి పార్ట్ మీరు నేర్చుకున్నారు కనుక అక్కడ మర్చిపోయారు. ఐ థాట్ యూ విల్ డూ ఎ ఫ్రీ స్టైల్. వై యూ వాక్డ్ అవుట్? You're not supposed to walk out. So at least I expected మీకు తెలిసి ఉండాలి మీరు కంటిన్యూ చేసేస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశారు. సో యూ సింప్లీ వాక్డ్ అవుట్. కానీ నిజంగా సుజాత చెప్పినట్టుగా బాయ్స్ ఫెంటాస్టిక్. నెక్స్ట్ మీకే D2లో అబ్బాయికి ఒళ్ళంతా బాగలేదు, అందుకోసం ఇంజెక్షన్స్ ఇస్తూ డాన్స్ చేస్తూ వచ్చాడు పృథ్వీ. ఈ అబ్బాయికి పర్టికులర్ గా ఏ డాన్సర్ కి ఏది ఇంపార్టెంటో లెగ్ టోర్నమెంట్ అయింది. స్టిల్ ఆ అబ్బాయి కూడా అక్కడ కూర్చొని ఏడుస్తున్నాడు, నేను వచ్చి చేస్తానని. డాక్టర్స్ వదలటలా, ఈ స్టిల్ ఇన్ హాస్పిటల్. అందుకోసం యాక్చువల్ గా ఆయన వచ్చి పర్ఫార్మ్ చేస్తానని చెప్తే ఐ డిడ్ంట్ సే ఇట్. నో, దట్ ఈస్ ద రీజన్. అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ ఎ వెరీ వ్యాలిడ్ పాయింట్. Without a contestant, I can't give a judgment to Satya. So that is not there only. So no judgment today. బట్ ఈరోజు ఎలిమినేషన్ అయితే ఉంది కదా మ్యామ్, బికాజ్ లాస్ట్ టైం ఎటువంటి సిచ్యువేషన్ బాబా భాస్కర్ మాస్టర్ కూడా వచ్చింది. దస్తార్ అనే కంటెస్టెంట్ హెల్త్ బాగాలేకపోతే బాబా భాస్కర్ సార్ టేక్ ఓవర్ చేసి పర్ఫార్మ్ చేసినా కూడా మీరు మా బాబా భాస్కర్ ఎలిమినేట్ చేశారు. అది ఎందుకు చేసాం ఆ టైంలో అంటే, ఆ అబ్బాయి ఇంకా రాడు అనే డిక్లరేషన్ డాక్టర్స్ దగ్గర నుంచి వచ్చింది. ఇక్కడ ఆ అబ్బాయి రాడు, నెక్స్ట్ ఎపిసోడ్ కూడా చేయడు అనే డిక్లరేషన్ నాకు ఇంకా రాలేదు. అందులో బాబా భాస్కర్ కంటెస్టెంట్ డెఫినెట్ గా ఒక 3 months పని చేయకూడదని చెప్పేశారు. కానీ ఇక్కడ ఇంకా నాకు అలాంటి న్యూస్ ఏమీ రాలేదు. సో దెర్ ఈస్ నో ఎలిమినేషన్ టుడే.
today or to that contestant? This episode. For this episode, there is no elimination. There is no elimination. Because we are losing a contestant. నాకు అందరు కంటెస్టెంట్స్ వస్తేనే కదా నేను జడ్జిమెంట్ చెప్పగలను. వీళ్ళు బాగాలేదు, వీళ్ళు ఉన్నారు లేదు, ఎనీ వన్ థింగ్. ఇట్ కెనాట్ బి వితౌట్ వన్ కంటెస్టెంట్. ఐ హోప్ ఆల్ మై కొరియోగ్రాఫర్స్ విల్ అగ్రీ విత్ మీ, బికాస్ ఇట్స్ అ జెన్యూన్ ప్రాబ్లం. అంతేగాని కావాలని ఎవరు చేయలేదు. సో నో ఎలిమినేషన్ టుడే. అయ్యో, రెడ్ రూమ్ డిసప్పాయింట్ అయిపోతుంది. నేను ఇంకా ఫుల్ బిందాస్గా విన్నాం అని ఉన్నాను. ముఖ్యంగా జానీ మాస్టర్ ని ఫస్ట్ పంపిద్దాం అనుకున్నాను. జానీ గారిని పంపిస్తే ఫస్ట్ చెప్తారు, లేదంటే ఆయన ఎలిమినేషన్ అయిపోవాల్సిందేనండి, లేడు కదండి కంటెస్టెంట్. లేదా జానీ మాస్టర్ ఇంకొకటి చెప్తారు, మీకు తెలియదు, అది నాకు తెలుసు. ఐఎమ్ జస్ట్ కిడింగ్. ఎనీవేస్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. మంచిది మాస్టర్, మీ స్వెట్ తగిలితే. ఓకే, ఎలిమినేషన్ లేదన్నారు, కానీ 10,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ అయితే ఉంది కదండి. మరి ఎవరు ది బెస్ట్ డాన్సర్ గా నిలిచారో తెలుసుకుందామా? కంటెస్టెంట్స్ అందరినీ స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దామా? ఈ నలుగురిలో ఎవరికి 10,000 చెక్ ఇస్తే బాగుంటుందో మాస్టర్ని అడుగుదామండి. లెట్స్ స్టార్ట్ విత్ సుధీర్ మాస్టర్. తీసుకుందామా ఈసారి? తీసేసుకో. రఘు మాస్టర్. సరే ప్రేమ్, this time you just leave this 10,000. I'll give it to Chinna. Okay. సత్య మాస్టర్. రాజేశ్వరి. రాజేశ్వరి. ఓకే. జానీ మాస్టర్. తొడగొట్టేగా తీసుకో. ఆయన చాలా డిఫరెంట్ గా కొట్టాడు, ఎగిరి గాలిలో ఇక్కడికి ఎగిరి. దేవుడా. సుజాత మ్యామ్. ప్రేమ్ కి. కపిల్ మాస్టర్. పూజ. అన్యాయం మాస్టర్, అన్యాయం. సరే, ఇక ఓటింగ్ లైన్స్ క్లోజ్ చేసేస్తున్నామండి. కొంచెం ఎక్కువ ఓట్స్ మా చిన్నకు వచ్చాయి. సో చిన్న 10,000 కొట్టేస్తాడో లేదో ఇంకాసేపట్లో తెలుస్తుంది, మా మేడం మాట్లాడతారు. బట్ మీరు మాత్రం ఇంకా SMS పంపించొద్దండి, బికాస్ ఇంకాసేపట్లో అంతే మా తీర్పు వచ్చేస్తుంది. ఇంకాసేపట్లో ఏంటండి, ఇప్పుడే ఇదండి రేఖ మ్యామ్. ఒక తోడ కొట్టరా అంటే 2 తోడలు కొట్టాడు కదా. Congratulations, Chinna. Congratulations. I'm very, very happy for you. Sudhir Master, please come. చిన్న, ఇప్పుడు చూడు, 10,000 రూపాయల చెక్ మీద పెద్ద చెక్ నుంచి పేరు చూసుకున్నా. 10,000 తీసుకుంటా, 1,00,000 కావాలి. తీసేసుకోరా, ఫస్ట్ టైం కదా. ఫస్ట్ సెకండ్ టైం అయితే ఏంటి మీకు చెప్పగా నేను తీసుకుంటాను. ఇంకోటి తెలుసా? మీరే అడిగారు. ఒక నిమిషం. 10,000 చూసారా? చూస్తా. ఓకే. ఇంకోటి తెలుసా చిన్న, నేను అందరికి చెప్తాను 30,000 తీసుకోండి, అది నేను నీకు చెప్తాను. ఫస్ట్ టైం కదా, నువ్వు తీసేసి. చిన్న ఈ రోజు 10,000 రూపాయలు గెలుస్తాడని ఎవరైతే గెస్ట్ చేసి SMS చేశారో వాళ్ళలో విజేతకు మేము వివేల్ అల్ట్రా ప్రో D3 తరపున గిఫ్ట్ అంప పంపించడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్ చిన్న. 10,000 అచ్చంగా 10,000 వచ్చాయి. ఏం చేస్తారు? తమ్ముడు పేరు ఏం చదువుతున్నాడు? 5th క్లాసా? 5th క్లాస్ అనాలి. ఓకే, 5th క్లాస్ చదువుతున్నాడా? వాడికి ఏం చేస్తాడు? బట్టలు ఇంకా అడిగాను, అవసరం ఉంటే పేరెంట్స్ ఎవరు లేదు, తమ్ముడికి తనే తల్లి తండ్రి. సో ఆ భగవంతుడు తనని సపోర్ట్ చేసి సూపర్ స్టార్ ని చేయాలని మీరందరూ కోరుకున్నట్టుగా, బ్లెస్ చేసినట్టుగా, సత్య మాస్టర్ అన్నట్టుగా హీరో అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిన్న ఫస్ట్ టైం ఇండస్ట్రీ నీకు D3 నుంచి వచ్చు. ఓకే, కంగ్రాచులేషన్స్. చిన్న ఏంటో నాకంటే నువ్వు హీరోలా కనిపించేస్తున్నావు ఆల్రెడీ. మర్చిపోవు కదా హీరో అయిపోతే? మమ్మల్ని ఎవరిని మర్చిపోవు కదా హీరో అయిపోతే. ఫస్ట్ ప్లాట్ఫామ్ ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ దొరకదు.
ఈ ప్లాట్ఫామ్ నీకు ఎక్కడో అది గ్యారంటీ, అది మాత్రం తెలిసిపోతుంది. నా ప్రాబ్లం నువ్వు హీరో అయితే మర్చిపోతావా అని. ఈరోజు రఘు మాస్టర్ కంటెస్టెంట్ లేకపోయినా పర్ఫామ్ చేశారు, అందరు మాస్టర్స్ పర్ఫామ్ చేశారు, బట్ మా జానీ మాస్టర్ మాత్రం పర్ఫామ్ చేయలేదు. మా చాలా కరెక్ట్ గా చెప్పొచ్చు, నా కొడుకు పర్ఫామ్ చేయలేదని. అవును, సో మా కోరిక పర్ఫార్మెన్స్ చేస్తే చూడాలని, అండ్ జానీ మాస్టర్ తో పాటు మిగతా మాస్టర్స్ కూడా జాయిన్ అవ్వాలని. జాయిన్ అయిపోతారా? సాంగ్ అలాంటిది. వచ్చేసావే నన్ను మైకంలో ముంచేసావే, ఓ ఏమ్మాయి వచ్చేసావే నన్ను మైకంలో ముంచేసావే, మంత్రమేదో వేసావే మనసునే దూవేసావే, ఏమ్మాయి వచ్చేసావే నన్ను మైకంలో ముంచేసావే, మంత్రమేదో వేసావే మనసునే దూవేసావే, వంటే నా గొప్ప మునిగిందే, ముద్దులిచ్చావంటే నా మసిపోయేటు అయిందే. You are my beauty, you are my sweetie, you are my naughty, you are my dear. Oh ఏమ్మాయి వచ్చేసావే నన్ను మైకంలో ముంచేసావే, నేను ఎప్పుడు తప్పు చేయను, నేను ఎప్పుడు చనిపోతానో నాకు తెలియదు. నాకు స్వర్గం నరకం అనేది నాకు తెలుసు. నేను స్వర్గానికి వెళ్ళాలనుకుంటున్నా కానీ నరకానికి వెళ్ళదలుచుకున్నాను. నీ లెక్క ప్రకారం నేను తప్పు చేశాను, నేను నరకానికి వెళ్తాను. స్టోరీ ఓవర్. ఫ్యాన్స్ అందరూ ఎవరినైతే చూడాలనుకుంటున్నారు, ఎటువంటి డాన్సర్ అయితే మిస్ అవుతున్నారు, మౌనిక కూడా మల్లేశా లంబాటోలా కొమరేశా కల్లే మస్కల్ గమ్మే అమ్మాశా లక 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 లక